తిరుపతి నగరంలో అడ్డదిడ్డంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కేబుళ్లను వారంలోపు సరిచేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం స్థానిక కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు, యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కమిషనర్ ఎన్ మౌర్య నగరంలో ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా కేబుల్స్ ఉన్నాయని అన్నారు. దీంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వాటిని వారంలోపు తొలగించాలన్నారు. తొలగించిన వైర్లను రోడ్డుకు ఇరువైపులా స్తంభాలకు 14 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గతంలో కూడా సమావేశం నిర్వహించి ఆదేశించిన ఆచరణ లేదన్నారు. ఈసారి ఉపేక్షించబోయేది లేదని తెలిపారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని గడువులోపు కేబుళ్లను తొలగించాలని అన్నారు. నగరంలో పలు యాడ్ ఏజెన్సీల వారు హోర్డింగులు ఏర్పాటు చేశారని, కొంతమంది డబ్బులు చెల్లించకుండా ఉంటున్నారని అన్నారు. వారికి కూడా వారం రోజులు సమయం ఇస్తున్నామని, లేకుంటే నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా తొలగిస్తామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నగరం సుందరంగా ఉండేందుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ మహాపత్ర, ఏసీపీలు బాలాజీ, మూర్తి, నగరంలోని లోకల్ కేబుల్ ఆపరేటర్లు తదితరులు ఉన్నారు.